చాట్‌బోట్‌తో 10 నిమిషాలు కాన్వర్సేషన్ చేసినా కంటిన్యూటీ ఎక్కడ బ్రేక్ కాదు. అసలిదెలా సాధ్యమవుతుంది? ఇదే ఒక మోడర్న్ ఎంటర్‌ప్రైజ్ చాట్‌బోట్ ఆర్కిటెక్చర్‌లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్స్‌లో ఒకటి. ఒక కస్టమర్ "నా ఆర్డర్ స్టేటస్ చెప్పండి" అని అడిగాడు. చాట్‌బోట్ ఆన్సర్ ఇచ్చింది. వెంటనే కస్టమర్ "డెలివరీ డేట్ కూడా చెప్పండి" అని అడిగాడు. రెండో క్వెషన్‌లో ఆర్డర్ నంబర్ లేదు, ప్రోడక్ట్ పేరు లేదు. అయినా చాట్‌బోట్ అదే ఆర్డర్ గురించి ఆన్సర్ ఇస్తుంది. కారణం, మోడల్‌కి కాన్వర్జేషన్ గుర్తుండటం కాదు. కొత్త రిక్వెస్ట్ వచ్చిన ప్రతిసారి ఆ క్వెషన్‌కి అవసరమైన కాన్వర్జేషన్‌ని బ్యాక్ ఎండ్ కొత్త రిక్వెస్ట్‌తో పాటు కాంటెక్స్ట్‌గా ప్రిపేర్ చేసి మోడల్‌కి పంపిస్తుంది. అందుకే కాన్వర్జేషన్ న్యాచురల్‌గా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. మోడల్ తనకు వచ్చిన కాంటెక్స్ట్‌తో మాత్రమే పనిచేస్తుంది. కాంటెక్స్ట్‌లో ఇన్ఫర్మేషన్ లేకపోతే కొన్ని సెకండ్స్ క్రితం జరిగిన కాన్వర్జేషన్ కూడా దానికి తెలియదు. అందుకే ప్రొడక్షన్ ఏఐ సిస్టమ్స్‌లో పవర్‌ఫుల్ మోడల్‌తో పాటు సరైన కంటెక్స్ట్ ప్రిపేర్ చేయడం కూడా అంతే ముఖ్యమైనది. కానీ జరిగిన కన్వర్జేషన్ మొత్తం ప్రతి రిక్వెస్ట్‌తో పంపడం సాధ్యం కాదు. ప్రతి మోడల్‌కి కంటెక్స్ట్ విండో అనే లిమిట్ ఉంటుంది. ఇన్‌స్ట్రక్షన్స్, యూజర్ క్వెషన్, కన్వర్జేషన్, బిజినెస్ డేటా ఇవన్నీ అదే విండోలో సరిపోవాలి. అందుకే ప్రొడక్షన్ చాట్‌బాట్స్ ప్రతి మెసేజ్‌ని పంపవు. కరెంట్ క్వెషన్‌కి అవసరమైన ఇన్ఫర్మేషన్‌ని మాత్రమే సెలెక్ట్ చేసి కంటెక్స్ట్‌లో ఉంచుతాయి. మిగిలిన దాన్ని రిమూవ్ చేస్తాయి లేదా సమ్మరైజ్ చేస్తాయి. ఇక్కడ కన్వర్జేషన్ హిస్టరీ, మెమరీ మధ్య ఒక చిన్న తేడా ఉంది. కన్వర్జేషన్ హిస్టరీ అంటే ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్. మెమరీ అంటే మళ్ళీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. ఉదాహరణకి కస్టమర్‌కి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ తెలుగు. ఈమెయిల్ నోటిఫికేషన్స్ మాత్రమే కావాలి. లేదా డిఫాల్ట్ డెలివరీ అడ్రస్ ఉంది అనుకుందాం. ఇలాంటి డీటెయిల్స్‌ని ప్రతి కన్వర్జేషన్‌లో మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. బ్యాక్ ఎండ్ వాటిని సెపరేట్‌గా స్టోర్ చేసి అవసరమైనప్పుడు మాత్రమే కంటెక్స్ట్‌లో యాడ్ చేస్తుంది. ఇప్పుడు మన చాట్‌బోట్ ఆర్కిటెక్చర్‌ని ఒకసారి గుర్తు చేసుకోండి. యూజర్ క్వెషన్ వస్తుంది. బిజినెస్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ అవుతుంది. అవసరమైన కంటెక్స్ట్ యాడ్ అవుతుంది. మోడల్ రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. యూజర్‌కి ఆన్సర్ కనిపిస్తుంది. ఈ మొత్తం లైఫ్ సైకిల్‌లో మోడల్‌కి కన్వర్జేషన్ గుర్తుండదు. ప్రతి రిక్వెస్ట్‌కి కంటెక్స్ట్ మళ్ళీ నిర్మించబడుతుంది. అందుకే చాట్‌బాట్‌కి మెమరీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ సిరీస్‌లో బ్రౌజర్ నుంచి రెస్పాన్స్ వరకు ఒక ఎంటర్ప్రైజ్ చాట్‌బాట్‌లో జరిగే కంప్లీట్ లైఫ్ సైకిల్‌ని చూసాం. ఇప్పుడు ర్యాగ్, టోకెనైజేషన్, కంటెక్స్ట్ విండో, ట్రాన్స్ఫార్మర్ ఈ కన్సెప్ట్స్ ఒక్కొక్కటిగా కాదు, ఒకే ఆర్కిటెక్చర్‌లో ఎలా కనెక్ట్ అవుతాయో మీకు క్లియర్ పిక్చర్ ఉంది. ఇదే ప్రొడక్షన్ ఏఐ సిస్టమ్స్‌ని అర్థం చేసుకోవటానికి ఫౌండేషన్.